మాటలు లేవు తెలుపుటకు మానవ వేదన చాలు. నీ నాటక వేషధారినై నాట్యము సల్పితి నీటిదాకా. నే కాటికి కాళ్ళు సాచుకుని కష్టములందగలేను. శంకరా ఓటమి నొప్పుకుంటే పురుషోత్తమ కావుమా చంద్రశేఖరా. మరి చెప్పటానికి మాటలు చాలటల్లా. కారణం ఏంటంటే పుట్టింద్రగాయతో భూమి మీద పడగానే ఏడుపుతో పుట్టాం. తట్టేటంత వరకు ఏదో తక్కువైందని ఏడుస్తూనే ఉన్నాం. నవ్వు చాలా తక్కువ, సంతోషం తక్కువ, దుఃఖం ఎక్కువ. ఈ దుఃఖం ఎందుకు వస్తోంది, దీనివల్ల మనం దుఃఖపడుతున్నాము అనేది తెలుసుకోలేకపోతూ ఉన్నాము. మరి ఈ దుఃఖం ఎందుకు వస్తుందంటే ఈ కలి మాయలో పడి దుఃఖపడుతూ ఉన్నాం. కానీ ఏమి చేయాలో అర్థం కాక, ఏమి చెప్పాలో అర్థం కాక, ఏం మాట్లాడాలో తెలియక జీవితం మొత్తం పుట్టిందిలాగా అయితే 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చావు. ఈ ఆయుష్ అయిపోతుంది, చివరి దశకి వచ్చాను. నీకు చెప్పటానికి మాటలంటూ ఏమీ లేవు. కాబట్టి అంతా అయిపోయింది, కదలలేని స్థితికి వచ్చాను. కూర్చుంటే లేవలేను, ఒంగోలేను, ఒంగోని చెమ్ము తీసుకోలేను, మరి గబగబా నడవలేను. అంతా శక్తి అయిపోయింది. శక్తి అంతా అయిపోయిన తర్వాత ఏమి చేయాలో తోచక ఇక నువ్వే దిక్కు అని నిన్ను ప్రార్థిస్తున్నాను. కాబట్టి నన్ను ఏమి చేస్తావో నీ దయా అని నీ ప్రార్థించడమే ఈ పద్యం యొక్క అర్థం. ఇది 8/5/2024 బుధవారం, క్రోధినామ సంవత్సర, మరి వైశాఖ బహుళ అమావాస్య, బుధవారం, అమావాస్య బుధవారం, 8/5/2024 క్రోధినామ సంవత్సర, అమావాస్య బుధవారం. అమావాస్య ఉదయం 8:52 వరకు ఉన్నది. అక్కడి నుంచి పాడ్యమి వస్తున్నది. అయితే సూర్యోదయం వరకు ఉన్న తిథి ఆ రోజుల్లో ఆ తిథి కింద లెక్క. అయితే 8వ తారీఖు మొత్తం అమావాస్య కింద లెక్క. ఈ అమావాస్య రోజున మరి భగవంతుని పూజించాలి. తర్వాత అమావాస్య చాలామందికి చెడు అనుకుంటారు, చెడు కాదు. అన్నీ తెలిసిన వాళ్ళు అమావాస్య రోజు పోతే ఏమీ తెలియని వాడు ఏకాదశి రోజున పోయినాడు అంటారు. ఏకాదశి రోజున పోతే మళ్ళీ జన్మెత్తాలి, అమావాస్య రోజున పోతే మళ్ళీ జన్మ లేదు, భగవంతుళ్ళు ఐక్యమవుతారట. అటువంటి విశేషమైన రోజు ఈ 8/5/24 బుధవారం, అమావాస్య ఉదయం 8:52 వరకు ఉన్నది. భరణీ నక్షత్రం. భరణీశ్చాద్యమోయామ్యస్వంతకో యమ సంజ్ఞక. ఈ అమావాస్య కాక భరణి నక్షత్రం కూడా యమగండ నక్షత్రం అంటారు. ఈ నక్షత్రం ఏ పని చేయటానికి పనికిరాదు. అశ్వని, భరణి, కృత్తికా పాదం, మేషం. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. ఈ రోజున బుధవారం రోజు కుజుణ్ణి అమావాస్య రోజున సాక్షాత్ పరమేశ్వరుని పూజించడానికి, తర్వాత తల్లిదండ్రుల్ని, మరి గురువుని, ఇష్టదైవాన్ని పూజించాల్సిన మంచి రోజు. ఈ రోజున ఉదయం 9:09 నుండి 10:37 వరకు వర్జం ఉదయం ఉన్నది. మళ్ళీ రాత్రి కూడా 12:45 నుండి 2:21 వరకు వర్జం ఉన్నది. అంటే ఈ వర్జం ఈ సమయంలో 1 గంటన్నర టైము. ఉదయం 9 నుండి 10:37 వరకు గంటన్నర. మళ్ళీ రాత్రి 12:45 నుండి 2:21 వరకు ఇదొక గంటన్నర. ఏ పని చేయడానికి పనికి రానటువంటి సమయము. స్వస్తి.